గెలిపే లక్ష్యంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైనికుల్లా పనిచేసి మండలంలో 21 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగులగారి మల్లేశం గౌడ్ అన్నారు. కొల్చారం మండల కేంద్రంలో స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మండల నాయకులతో కార్యకర్తలతో సన్నాహ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరిస్తూ మండలంలోని 21 గ్రామ పంచాయతీల్లో గెలిపే లక్ష్యంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎల్లుగారి శ్రీనివాసరెడ్డి, శేఖర్ రెడ్డి, మల్లారెడ్డి, ప్రవీణ్ రెడ్డి, గజని వెంకట్ గౌడ్, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అభ్యర్థులు నిలబడితే చాలు అనుకున్నట్టు ఉన్న సందర్భంలో మనందరం ఒకరికొకరము చేయి కలిపి ఎంపీటీసీ అభ్యర్థులుగా నిలబడ్డాం. సరే, కొన్ని జాగాలో కొంత మెజారిటీ కొంత అటు ఇటుకు వచ్చింది, గెలవకుండా ఉన్నాం. అయినా కానీ నిరాశ పడలేము, నిరుత్సాహపడలేము. గడపకు తిరిగినాం, రాజన్నతోని కానీ అంజనతోని కానీ అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఎవరు నియోజకవర్గ స్థాయి నాయకులతో కానీ కలిసి తిరిగి ప్రతిదీ ఇచ్చేసినాం. తర్వాత సొసైటీ ఎలక్షన్స్ వచ్చినాయి, అంతటా డైరెక్టర్లను నిలబెట్టినాం. కొన్ని జాగాలో యునానిమస్లు అయినాయి, చేసినాయి. అన్న మనకు కొల్చారం మండలాన్ని మన మండల ప్రెసిడెంటు పిఎస్సిఏ చైర్మన్గా మనందరికీ కూడా ఎంతో గర్వకారణం. అప్పుడు కష్టకాలంలో అక్కడ సర్పంచ్ వాళ్ళు ఉన్న సందర్భంలో కూడా తను చైర్మన్ అయ్యాడు. దాని తర్వాత మనము ఇంత వడ్డింత అన్నట్టు పార్టీ ఇదైపోయిందిరా ఏడుంది కాంగ్రెస్ అన్న సమయంలో మనందరం ఊర్లో ఉన్న వాళ్ళం అందరం అంత గట్టి వండుకుంటూ మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో పోటీ చేసి ఇచ్చేసేంత వరకు స్వల్ప ఓట్లతోనే ఓడిపోయినాం, అంత ఇదిగా ఉన్నాం. దాని తర్వాత అదే పోతూ ఉంటే మనకు బలం ఏర్పడ్డది. అక్కడ ఎమ్మెల్యే ఉన్న అభ్యర్థి మనను చూసి మన పార్టీలోకి వచ్చిన పరిస్థితి ఉన్నది. మిగతా అందరూ కూడా పార్టీలో కలిసిరు. పార్టీ బలపడి ఈరోజు ఈ స్థితిలో ఉత్సాహాన్ని ఇచ్చినందుకు పేరుపైన పెద్దలందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ ఉత్సాహాన్ని మనం 17వ తారీఖు పోలింగ్ బూత్ క్లోజ్ అయ్యే వరకు ఉంచి ప్రతి గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలిపే దిశగా మనం అందరం పనిచేయాలి. ఆ గెలుపు సంబరాలు కూడా మనం అందరం సమిష్టిగా నిర్వహించుకొని మనం చాలా కాంగ్రెస్ పార్టీ అయిపోయిందనే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఏందనే చూపించే స్థాయికి మనం అందరం ఎదగాలని కోరుకుంటూ మరీ ముఖ్యంగా మీరు ఎలాంటి ఏ డౌట్లు ఉన్నా నామినేషన్ ప్రక్రియ పరంగా ప్రతి దానికి మేము ఇక్కడే ఉంటాం, మండలంలోనే కూర్చుంటాం. కాబట్టి ఎవరికి ఏ ఇబ్బంది ఉండకుండా మీరు వాళ్ళు వీళ్ళు చెప్పారని ఆగమాగం టైం వేస్ట్ చేసుకోవద్దు. టైం ప్రకారం ఒకరోజు ముందే నామినేషన్ ఫామ్ మొత్తం ఫిల్ చేసుకొని టోటల్ 4-5 సార్లు చెక్ చేసుకొని మనకు పెద్దలతో ఆమోదం తీసుకున్న తర్వాత నేను ఇక్కడ ఉంటాం కాబట్టి అందరం కూడా మండల కమిటీ ఉంటాం కాబట్టి దయచేసి అందరూ కూడా ఏ పొరపాటు జరగకుండా స్కూట్నీ వరకు కూడా మేము ఎన్నట్టే ఉంటాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కొంతమంది ఊర్లలో డ్రామాలు చేస్తారు, అరే నువ్వు అందులోనే ఉన్నావు కదరా, నువ్వు వేయి నామినేషన్ అంటారు. వేసిన తర్వాత ఏదో ప్రభావాలకు గురబెట్టే ప్రయత్నం చేసి ఏకగ్రీవ ప్రజలకు చేరువైతే అక్కడ కూడా వేరే క్యాండిడేట్ గెలిచి ఉంటే మనకు కూడా నారాజే, మనం కూడా ఎక్కువ మటుకు అక్కడ మనం అడగలేకపోతాం. కాబట్టి ఏది ఏమైనా అన్ని పక్కకు పెట్టి వ్యయ ప్రయాసాలు కోర్చుకునే సరే అందరి దగ్గర పైసలు ఉండి రాజకీయాలు చేస్తలేం. కొంత పరువు కోసం చేస్తాం, కొంత ప్రజాసేవ కోసం చేస్తాం, కొంత ప్యాషన్గా చేస్తాం. దయచేసి మనం అందరం కూడా లేకున్నా ఉన్న అందరం చదువుకొని మంచి చెడు మాట్లాడుకొని ప్రతి వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టుకుంటే ఉప సర్పంచ్ అన్నీ మన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల ఖాతాలో పడాలి. అది మనం మన జిల్లా ప్రెసిడెంట్ గారికి మరి ఇన్ఛార్జ్ గారికి గిఫ్ట్గా ఇవ్వాలని మండల కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటూ మరి ఈ పిలవగానే ప్రతి గ్రామం నుండి ఇంత ఉత్సాహంగా చిన్నలు పెద్దలు అన్నట్టు యూత్ కాంగ్రెస్ మొదలుపెట్టుకొని సీనియర్ నాయకుల వరకు కూడా మనందరం కూడా ఒకతాటి పనిచేస్తుంది అనేది మన ప్రజలకు వివరిస్తూ ఇంద్రమీళ్ళు ఉన్నాయి. మొన్నటి చీరల పంపిణీ కూడా మంచి చీరల పంపిణీ కూడా చేసారు. అందరికి కూడా ఇస్తారు చీరల కాడ కూడా చాలా మంది అపోహ ఏమంటే ఈ గ్రూప్స్లనే ఉన్నారు అలాగే ఇస్తారని అన్నారు. అదేం లేదు, 19 ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్క ఆడపిల్లకు మనం చీర ఇవ్వచ్చు. అదేవిధంగా అన్ని స్కీమ్స్ ఇంతకుముందు అందరు చెప్పారు కదా పెద్దలు, ఆ స్కీమ్లో ప్రతి ఒక్కసారి మనము మళ్ళీ పబ్లిక్లో ఊర్లో కూడా గవర్నమెంట్ 3 సంవత్సరాలు ఉంటుంది, మన ద్వారానే ఏ పని అని అవుతుంది, డెవలప్మెంట్ చేయాలన్నా అవుతుంది, వ్యక్తిగత పనులు చేయాలన్నా మనతోనే అవుతుంది. అదే వివరించి దాంతో మనం ఓట్లను పొంది మన సర్పంచ్లను తీసుకొచ్చుకోవాలని మన ఒక ఉద్దేశం. ఆదేశాల మేరకు సర్పంచ్ ఎలక్షన్ సన్నాహక సమావేశం మండల అధ్యక్షుడి ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన మండలంలో 21 గ్రామ పంచాయతీల్లో ప్రతి సర్పంచ్ ఇప్పుడు గెలిచే అవకాశాలు మన మీదికి ఏదైనా సమస్యలు తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. ఎలాంటి సమస్య తెచ్చినా కానీ మండల పార్టీ అధ్యక్షుడు మల్లేశం గౌడ్ గారికి మనం తెలియజేయచ్చు. వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే ఇప్పుడు ఇది రాలేదు అది రాలేదు మనం గెలిచే ప్రయత్నం చేస్తుంటాం, వాళ్ళేమో
మనను ఉల్టా ప్రచారం చేసే ప్రయత్నాలు చేస్తుంటారు. ఎవ్వరు ఏడా టెంప్ట్ కాకుండా మనం ఎట్లయినా గెలుస్తున్నాం. కొత్త సంసారం వచ్చినప్పుడు ఒక సంవత్సరం ఎట్లయినా కింద మీద ఏర్పడ సంసారం లెక్కుండే, రెండో సంవత్సరం నుంచి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేది బాగా మూమెంట్ వచ్చి ముందుకు సాగుతుంది. కాబట్టి ఇందిరమ్మ ఇండ్లలో కూడా వాళ్ళకి డైజెషన్ అయితే లేదు, పెన్షన్లో డైజెషన్ అయితే లేదు, సన్న బియ్యంలో డైజెషన్ అయితే లేదు, సన్న ఒడ్లకు వచ్చే బోనస్ పైసలు డైజెషన్ అయితే లేదు. ఒడ్లు పోవాలనుకుంటే ఇంతకుముందు లైన్ కట్టాల్సి వస్తుంటే లారీకి మనం పైసలు ఇచ్చి తెచ్చుకుంటుండే, లారీకి అదనంగా కిరాయి కట్టి తెచ్చుకుంటుండే. ఇప్పుడు ప్రతి ఊళ్ళో కూడా ఒక 10 లారీలు వచ్చి వరుసగా నిలబడుతున్నాయి. అంటే దాని మార్పు వచ్చింది. ఒక సంవత్సరం ఇబ్బంది కావచ్చు, కానీ ఇప్పుడు మార్పు వచ్చింది. ఏది కూడా ముందు కూడా వచ్చే 5 సంవత్సరాల్లో కూడా మన గవర్నమెంటే వస్తుంది. ఈ 3 సంవత్సరాలు ఇది కాక మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు, 8 సంవత్సరాల్లో మనమే కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మన